వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఎప్పుడు మీరు చపాతీలు చేసినా సాఫ్ట్గా రావట్లేదు, పొంగట్లేదు అని ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు నేను చెప్పిన చిట్కాలతో ట్రై చేస్తే కనుక మీరు అప్పటికప్పుడు పిండి కలుపుకున్న చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. 2 కప్పుల గోధుమ పిండికి 3 టేబుల్ స్పూన్లు పాల మీద మీగడ, 3 టేబుల్ స్పూన్లు పెరుగు లేదా తొరక కానీ యాడ్ చేసుకొని వాటర్ వేసుకుని ఇలా సాఫ్ట్గా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని రోలింగ్ బోర్డ్ మీద ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా మనం స్ప్రెడ్ చేసుకుంటే గనక చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుని పెనం హీట్ ఎక్కిన తర్వాత ఒక పక్క కాల్చుకున్నప్పుడు పైన బబుల్స్ కనిపిస్తాయి, మళ్ళీ రెండో పక్క కాల్చినప్పుడు బబుల్స్ వస్తాయి. అలా మీరు చపాతీని అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే గనక మీకు ఈ విధంగా పొంగుతూ వస్తాయి. చూసారు కదా ఎంత సింపుల్గా పొంగే చపాతీల్ని అప్పటికప్పుడు సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ఈ చపాతీలను తప్పకుండా ట్రై చేయండి. దీనికి కాంబినేషన్ అయిన పన్నీర్ కర్రీ వీడియోని ఈ వీడియో కింద ఇస్తాను చూడండి. మీకు రెసిపీ నచ్చితే కనుక కామెంట్ చేయండి.